రోడ్డుకు ఇరువైపులా క్రైమ్ జరిగితే ఎవరు కేసు ఛేదించాలి? పోలీసులకు పెద్ద సవాలుగా మారిన గ్రామం ఇదే. ఒకే గ్రామం, కానీ రెండు పేర్లు. అడుగు అటు ఇటు మారితే జిల్లాలే మారుతాయి. ఉత్తర వైపు అడిగేస్తే ప్రకాశం జిల్లా, దక్షిణం వైపు అడిగేస్తే నెల్లూరు జిల్లా. ఈ విచిత్రమైన పరిస్థితులు ఉన్న గ్రామం ఏది అంటే నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని భోగ్యంవారిపల్లె. ఈ గ్రామం మధ్యగా వెళ్లే ఒక్క వీధే జిల్లా సరిహద్దు. ఆ వీధిలో నిలబడి చూస్తే ఉత్తరం వైపు ప్రకాశం జిల్లా, దక్షిణం వైపు నెల్లూరు జిల్లా స్పష్టంగా కనిపిస్తాయి. ఒక అడుగు ముందుకేస్తే ప్రకాశం జిల్లా పరిధిలోకి, అదే అడుగు వెనక్కేస్తే నెల్లూరు జిల్లా హద్దుల్లోకి వెళ్ళినట్లే. ఈ ప్రధాన వీధికి ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాన్ని ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని తిరగల దిన్నెగా పిలుస్తారు. దక్షిణం వైపున్న ప్రాంతం మాత్రం నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని భోగ్యంవారిపల్లెగా కొనసాగుతోంది. భోగ్యంవారిపల్లెలో కేవలం 7 ఇళ్లు మాత్రమే ఉండగా ఎదురువైపు తిరగల దిన్నెలో 100కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఒకే వీధిలో నివసిస్తున్న ఒకరు ఓటు ప్రకాశం జిల్లాలో పడుతుంది, మరొకరి ఓటు నెల్లూరు జిల్లాలో పడుతుంది. రేషన్ కార్డులు, ఓటర్ జాబితాలు, పంచాయతీలు, రెవెన్యూ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు అన్ని జిల్లాల వారీగా వేర్వేరుగా ఉన్నాయి. ఈ గ్రామం 565 జాతీయ రహదారి ఆనుకొని ఉండడంతో మరింత కీలకంగా మారింది. ముఖ్యంగా రోడ్డుకి ఇరువైపులా క్రైమ్ జరిగినప్పుడు పోలీసులకు ఇది పెద్ద తలనొప్పిగా మారుతోంది. రహదారి ఉత్తర వైపున ఘటన జరిగితే ప్రకాశం జిల్లా పోలీసుల పరిధి, దక్షిణం వైపున జరిగితే నెల్లూరు జిల్లా పోలీసుల పరిధి అవుతుంది. కానీ ఘటన జరిగిన స్థలం సరిహద్దుకి అతి దగ్గరగా ఉండడంతో అసలు ఈ కేసును ఎవరు నమోదు చేయాలి, ఎవరు దర్యాప్తు చేపట్టాలి అన్నది తేల్చుకోవడానికి సమయం పడుతోంది. ప్రమాదాల సమయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఉత్తరం వైపు పామూరు టౌన్ పరిధిలో ప్రమాదం జరిగితే బాధితులను ముందుగా ప్రకాశం జిల్లాకు తరలించాలా, లేక నెల్లూరు జిల్లాకు తీసుకెళ్లాలా అన్న అయోమయం నెలకొంటోంది. కొన్ని సందర్భాల్లో అయితే నెల్లూరు పోలీసులు బాధితులను ప్రకాశం జిల్లాకు తరలిస్తే అక్కడి ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఆలస్యంగా చేరడం వల్ల చికిత్సలో ఆలస్యం జరుగుతోంది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఈ గ్రామం మరింత హైలైట్ అవుతుంది. జిల్లాల సరిహద్దు కావడంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసులు ఒకే 565 జాతీయ రహదారిపై పక్కపక్కనే చెక్పోస్టులు ఏర్పాటు చేస్తారు. ఒకే రహదారిపై 2 జిల్లాల పోలీస్ వ్యవస్థలు కనిపించడం ఇక్కడ సాధారణ దృశ్యంగా మారింది. స్థానికులు మాత్రం నవ్వుతూ చెప్తారు, మా ఇంటి ముందు నిలబడుంటే 2 జిల్లాల పోలీసులు ఒకేసారి చూడొచ్చు అని. అధికార యంత్రాంగానికి ఇది సవాలుగా మారినా ప్రజలకు మాత్రం ఇది నిత్య జీవితం. అడుగు మారితే జిల్లా మారినా మనుషుల మధ్య సంబంధాలు మాత్రం మారవు. ఇదే భోగ్యంవారిపల్లె. ఒకే ఊరు, 2 జిల్లాలు. రోడ్డుకి ఇరువైపులా క్రైమ్ జరిగితే పోలీసులకు పెద్ద పరీక్షగా మారిన సరిహద్దు గ్రామం. ఎక్కువ వెహికల్ వస్తుంటే